ప్రేక్షకులందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారికి సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఈ రోజంతా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారాన్ని సేవిస్తారు. ఇదండి గురు పౌర్ణమి విశేషాలు తెలుసుకున్నాం కదా. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.